సో ఇక పిఠాపురంలో మీ వర్క్ చూసాం, నిజంగా అద్భుతం. ఎందుకంటే మీరు కానీ తర్వాత మామూలుగా వీళ్ళు మన జబర్దస్త్ టీం అంతా మన ఎవరు ఆది గారు కావచ్చు, సుధీర్ కావచ్చు, గెటప్ సీన్ గారు అందరూ కూడా బాగానే తిరిగారు. రాజు గారు కూడా తిరిగారు పాపం, బాగా అందరూ తిరిగారు, బాగుంది, మంచి సపోర్ట్ చేశారు. సో నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక 80,000 నుంచి 1,00,000 వరకు మెజారిటీతో గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్ళి స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి జనాలు ఎలా అయితే ఓట్లు వేశారో అలానే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మా వంతు ఏదన్నా ఉపయోగపడుతుంది అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారికి జబర్దస్తులు ఇంకోరు వెళ్ళి గెలవాల్సినటువంటి దిగజారుడితనం ఏమి లేదు. ఆయనకున్న రేంజ్ ఆయనకుంది, ఆయన క్రెడిట్ ఆయనకుంది, అంతే తప్ప వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకి భయం ఎందుకు, వీళ్ళకింత అంత ఉలుకు. కనీసం వీళ్ళు పిలిస్తే ఏమన్నా ఇంకేదన్నా రాష్ట్రంలో ఉండే రౌడీలు రావాలి తప్ప సెలబ్రిటీలు విఐపీలు ఒక రేంజ్లో ఉండే వాళ్ళు ఎవరు ఇతను పోరు. కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం జబర్దస్త్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఒక కళామతల్లి బిడ్డలు అందరూ కూడా వచ్చారు. కానీ ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది కడప నుంచి కూడా దిగి దాదాపు 2 నెలల నుంచి అక్కడే టెస్ట్ వేశారని చాలా టీవీ కథనాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఈవీఎం మిషన్లు డమ్మీలు చేయించిన విషయంలో వాళ్ళు ఇక్కడ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా చాలా చిత్రీకరించి చూపించారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంత టార్గెట్ చేసి ఓడించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఓడించడం అంటే ఆయన పొరపాటున అసెంబ్లీకి వెళ్ళాడంటే ఎదిరిపోద్ది, వైఎస్ఆర్సీపీ బెదిరిపోద్ది. ఎందుకంటే ఆయన మాట్లాడితేనే మామూలుగా జనాలకు పూనకం వస్తుంది. అలాంటిది అసెంబ్లీలోకి వెళ్తే ఎక్కడ వాగ్దాటికి తట్టుకోలేం. అతను అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగే క్వశ్చన్లకు సమాధానాలు లేక దానికి వాళ్ళు తట్టుకోలేక చేసే ప్రయత్నాలు. వాళ్ళ కడప నుంచి కాదు, ఎక్కడ అమెరికా నుంచి తీసుకొచ్చే వ్యక్తులే వాళ్ళు. ఎందుకో సర్పంచ్ ఎన్నికలు పొదలకూరని ఒక చోట జరిగితే రాజంపేట కడప నుంచి వచ్చారు రౌడీలు. ఇలా సర్పంచ్ ఎన్నికలు ఏది జగన్మోహన్ రెడ్డి గెలిచిపోయిన తర్వాత కడప రాజంపేట నుంచి రౌడీలు వచ్చారు. సర్పంచ్ ఎన్నికలకు వచ్చారు. వాళ్ళు ఎక్కడికైనా వస్తారు. కాకపోతే దేవుడి దేవల్ల బీజేపీ మద్దతు దొరకడం వల్ల కొంచెం వాళ్ళు భయపడాల్సి వచ్చింది. ఈ అల్లరి చేష్టలు అల్లరి కథలు కొంచెం వరకు కట్టడి చేయడం జరిగింది. సో మొత్తానికి ఎలక్షన్ కమిటీ కూడా కొంచెం గట్టిగా ఉండడం కూడా పెద్ద భరోసా ఇచ్చింది కూటమికి. ఓకే. సో మీరు జబర్దస్తులు కానీ మీ కో ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేసిన సందర్భం మనం చూసాం. కానీ రోజా గారి విషయంలో ఎందుకు అలాగా అంటే మీరు రియాక్ట్ కాలేదు? ఆవిడ ఒక మాట అన్న తర్వాత మీరు రియాక్ట్. అవునవునవును. సాధారణంగా నాకు తెలిసి ఆర్పీ గారు తొందరపడే మనిషి కాదు. నేను చూసిన నీకు నాకు ఉన్నంత పరిచయం. ఎవరైనా అంటే కౌంటర్ ఇస్తారు తప్ప లేదా ఎవరు మీరు వెళ్ళరు. ఎందుకు ఆవిడ ఏమన్నారు, ఏమని కౌంటర్ ఇచ్చారు అంటే ఆవిడ అన్న భాష నాకు అర్థమైంది. అంటే మిమ్మల్ని అంటే నేను ఉచ్చరించే అంత గొప్ప స్థాయి ఏం కాదన్నట్టుగా మాట్లాడారు మీ అందరినీ. అంటే ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏదో ఏ విషయంలో వాళ్ళు ఏదో స్వచ్ఛతంగా చేసుకుంటున్నారా లేదా అనేది మనకు అనవసరం. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిమానం మీద వాళ్ళు వెళ్ళారు. ఇంకా నీ నోరికి అడ్డు అదుపోలేదా? నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పేపర్లో రాసి ఇచ్చేసి చదివేస్తే నీకు విలువ అడిగిపోయింది. ఇప్పుడు నేను రోజా గారు అన్నావు, అమ్మ అన్నది మేమే. నువ్వు గౌరవం తప్పితే మేము గౌరవం తప్పుతావు. నువ్వు లోపలికి వస్తే నేను లోపలికి వస్తా, నువ్వు పర్సలకు వస్తే నేను పర్సలకు వస్తే నువ్వు తట్టుకోలేవు. అది వేరే విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు పట్టుకునాల్సిన అవసరం ఉంది. చిన్న ఆర్టిస్టులు బతకలేని వాళ్ళు అంటే నువ్వు యాడ్ నుంచి వచ్చావు, నీ బతికేంది, నువ్వేంది, నీ పద్ధతి ఏంది, నువ్వు మాట్లాడే విధానం ఏంది, మాట్లాడకూడదు. అది అసలు నేను మాట్లాడినాను మళ్ళీ అడిగినావు కాబట్టి చెప్తున్నా. నన్ను ఇంకొకరిని కాదు, ఎవరిని కూడా నీకెవరైనా కీడు చేశారా మాట్లాడు, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా మాట్లాడు. సంబంధం లేని చోట సంబంధం లేని వ్యక్తుల గురించి సంబంధం లేని మాట్లాడేది అది ఎప్పుడూ తప్పే. చిన్న ఆర్టిస్టులు అంటే ఈవిడేమైనా ఆస్కార్ అవార్డులో ఒక 600 తీసుకొని వచ్చిందా, లేకపోతే ఇవేమైనా ఆస్కార్ అవార్డు కమిటీ మెంబరా, లేకపోతే ఈ ప్రపంచంలో యాక్టింగ్ అంటే ఈవిని చూసి నేర్చుకోవాలి ఏమైనా ఉందా? అవసరం లేదు కదా మనకు ఆ మాటలు. అంతే. అప్పుడు మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి. అది కామ్గా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ నోటికి ఎవడు అంటే ఆర్పీలు అంటూ ఒకడు ఉంటాడు, వాడి నోటికి ఎవడు రాలేడు. అది నువ్వు గౌరవించు, నేను గౌరవిస్తాను, గౌరవించకపోతే నేను గౌరవించను, అంతే. ఓకే. సో ఇక మీరు నెల్లూరు వాస్తవ్యులు, ఈ నెల్లూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నెల్లూరులో ఈసారికి గట్టి అంటే ఎన్నికలలో ఫలితాల్లో ఎంపీ వేమిరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఒక 3 లక్షల మెజారిటీ మినిమం ఉంటుంది. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా అంటే ఇంతకుముందు ఆయన ఎవరైతే ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేవాళ్ళు అంత అక్కడ ఎక్కువ ఇష్టపడేది లేదు. కోటరెడ్డి గారు ఏంటంటే స్థానికంగా జనాల్లో ఉండే వ్యక్తి, ప్రతిరోజు అక్కడ అటెండ్ అవుతాడు ఆఫీసుకు కాబట్టి ఆయనకి ఎక్కువ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండోది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేసాడు, అక్కడ ఆగడాలు తట్టుకోలేక. సో అది కూడా
ఎందుకు వచ్చేసాడు అన్న ప్రశ్న కూడా సమాధానంగా ఉంటుంది. ప్రశాంతి రెడ్డి గారు కోవూరు, ప్రసన్న కుమార్ రెడ్డి 30 సంవత్సరాలు చేశాడు. ఈ రోజుకి సరైన రోడ్లు లేవు, సరైన పాఠశాలలు లేవు, సరిగ్గా ఒక చెరువు లేదు. ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ఉంటేనే ఏం చేయలేదని ప్రశ్నిస్తే 30 సంవత్సరాలు అంటే ఏమీ చేయలేదంటే అది ఎంత పెద్ద ప్రశ్న ఉండాలి. కాబట్టి వాళ్ళు గొప్ప మార్పు కోరుకున్నారు. ఆ బూతులు పురాణాలు ఇలాంటి వాడు మన కుద్రస్వామి అని. సో ప్రశాంత్ రెడ్డి గారికి అదొక పెద్ద ప్లస్ పాయింట్. స్వతహాగా వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ అని పెట్టి నిరుపేద పిల్లలకి కార్పొరేట్ స్కూల్ కట్టించారు, ఉచితంగా విద్యను అందిస్తున్నారు, ఉచితంగా వైద్యం, ఉచితంగా 130 వాటర్ ప్లాంట్లు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 24 hours 360 ఫ్రీ సర్వీసు. దాంతోపాటు గుళ్ళకి, గోపురాలకి, చర్చిలకి, మసీదులకి, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకోకుండా బయటకు వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. స్వచ్ఛందంగా ₹1 తీసుకోరు. సౌమ్యులు, ఎవరిని విమర్శించే వ్యక్తులు కాదు, ఎవరిని ఒక మాట కూడా ర్యాష్గా అనే వ్యక్తులు కాదు. సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది. అది ఈ సేవా గుణం రాజకీయంలోకి వెళ్ళేసరికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సో ఉదయగిరి కావచ్చు, కందుకూరు కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, ఇటు వచ్చేసి సర్వేపల్లి కావచ్చు, రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే ఆగడాలని చూసి భరించి ఒక 70% మంది చాలా సైలెంట్గా ఉన్నారు. మనం ఏం మాట్లాడొద్దు అని అలా కూడా రివర్స్ అయ్యి ఓట్లు వేశారు. సో భారీ మెజారిటీ వీలైతే అది క్లీన్ స్వీప్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. ఓ సూపర్. తిరుపతిలో కూడా వెంకటగిరి, నేను సూళ్ళూరుపేట కొంచెం కొత్త కదా అనుకున్నా, సూళ్ళూరుపేట కూడా మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఓవరాల్గా 175లో 145 నుంచి 160 సీట్లు కూటమి ఖచ్చితంగా గెలవబోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా తరిమేసే పరిస్థితి జూన్ 4 తర్వాత ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం అందరూ కూడా ఎవరెవరైతే ఈ రౌడీ రాజకీయం చేశారో, ఎవరైతే కావాలని కేసులు పెట్టారో, ఎవరైతే బూతులు తిట్టించారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఈ 5 ఏళ్లలో మీరు అక్కడ ఏమైనా అభివృద్ధి గమనించారా? ఏ అభివృద్ధి ఉండదు. ఏ ఎమ్మెల్యేలు అయితే నిలబడ్డారో వాళ్ళ అభివృద్ధి చూశాను నేను. 2003 వాళ్ళ అభివృద్ధి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అభివృద్ధి ఏంటంటే మన ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారా లేదా, మన మినిస్టర్లు సంపాదించుకున్నారా లేదా, మన మినిస్టర్లు ఎవరైనా చంపినారా లేదా, మన మినిస్టర్లు ఎవరైనా తిట్టినారా లేదా, మన మినిస్టర్లు మైసూరులో కానీ చెన్నైలో కానీ ఆస్తులు కొనుక్కున్నారా లేదా. ఇది అభివృద్ధి, ఎమ్మెల్యేల అభివృద్ధి. 151 మంది ఎమ్మెల్యేల అభివృద్ధి అంతే. అక్కడ జనాల అభివృద్ధి అని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలు ఎప్పుడు ఉండదు. మనం ఎర్రోళ్ళం కాబట్టి, గొర్రెలం కాబట్టి నమ్మినాం, కానీ వాళ్ళు ఎప్పుడు అలాంటి అభివృద్ధి అనే పదమే మనకు చేయదు.